స్టార్మాలో ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. మీరు చూసే ఉంటారు. ఇది క్యాప్టెన్సీ టాస్క్ అనమాట. ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే హ్యాట్‌తో బేట. ఈ టాస్క్ ఎవరన్నా అంటే గ్రూప్ గేమ్ ఆడిరా? లేకపోతే ఈ సేఫ్‌గా ఎలిమినేట్ చేసిరా? ఎవరిని అసలు క్యాప్టెన్ చేయాలనుకున్నారు హౌస్‌మేట్స్? ఇక చూద్దాం అసలు. ఇక్కడ ఏమైందంటే హ్యాట్‌తో బేట టాస్క్ ఏందంటే ఒక సర్కిల్ ఉండి మధ్యలో హ్యాట్ ఉంటది. ఇక ఆ సర్కిల్ చుట్టేమో క్యాప్టెన్సీ కంటెండర్స్ నిలబడి ఉంటారు. ఇంకా బజర్ మోగ్గానే వాళ్ళు ఎవరైతే హ్యాట్‌ని పట్టుకొని ఉంటారో ఇంకా బజర్ మోగే టయానికి ఎవరి చేతిలో అయితే హ్యాట్ ఉంటదో వాళ్ళు ఇక హౌస్‌మేట్స్ ఉంటారు కదా! హౌస్‌మేట్స్‌లో ఎవరికన్నా ఇవ్వాలి. తలలో పెట్టాలి. ఇక పెడితే వాళ్ళు ఎవరిని క్యాప్టెన్ చెయ్యొద్దనుకుంటున్నారో వాళ్ళని ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తారనమాట. అయితే ఈ హ్యాట్ ముందుగా నిఖిల్‌కి దొరుకుద్ది. నిఖిల్ దొరికితే నిఖిల్ తీసుకుపోయి గౌరవ్‌కి ఇస్తాడు. మరి గౌరవ్ కళ్యాణ్‌ని తీసేస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ అయిండు కదా లాస్ట్ వీకే. ఇంక అందుకని చెప్పి రీజన్ చెప్పి కళ్యాణ్‌ని తీసేస్తాడు. ఇక తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్‌కి వరుసగా ఇమాన్యుయల్‌కే దొరుకుతూ ఉంటదిగ. ఎందుకంటే అక్కడ ఇక గట్టిగా ఇమాన్యుయలే ఉన్నాడు. ఇమాన్యుయల్ తీసుకుపోయి మళ్ళీ సంజనకి ఇస్తే సంజన ఏమో ఎవరిని దివ్యని తీసేస్తది. అప్పుడు దివ్య అంటది, మరి నువ్వు చేయాల్సింది ఇమాన్యుయల్‌ని కదా! క్యాప్టెన్ చేయాల్సింది ఇమాన్యుయల్‌ని అయినప్పుడు నిఖిల్‌ని తీసేయాలిగా నన్నెందుకు తీసేస్తున్నావు అంటది. ఇక అక్కడ తీసేయాల్సింది ఆమె ఇష్టం కదా! ఈమెందుకు చెప్పాలి? ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసేయొద్దని. ఈమెని తీసేసింది ఈమె పోయి పక్కన కూర్చోవాలి గానీ, నిఖిల్‌ని తీసేయాలి, వాళ్ళని తీసేయాలి ఈమెకెందుకు అయన్నీ? సంజన ఇష్టం కదా! ఇక ఆమె దివ్యని తీసేస్తే పక్కకు పోయి కూర్చుంటది. ఇక తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ తీసుకుపోయి మాధురికి ఇస్తాడు. మాధురికి ఇస్తే రీతుని తీసేస్తది. రీతు ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేనిది గేమ్‌లలో గెలవదు. ఆమెకి ఒకళ్ళ సపోర్ట్ కావాలి. ఇంకా అని చెప్పేసి మాధురి ఇక కరెక్ట్‌గానే చెప్పి రీతుని తీసేస్తది. ఎవరు సపోర్ట్ తీసుకున్నా అని రీతు అడుగుతది గానీ, ఆమె తీసుకున్న సపోర్ట్‌లు, ఆమె తీసుకున్న స్ట్రాటజీలు అందరికీ తెలిసినయే కదా! ఇంక తర్వాత లాస్ట్‌కి తనుజ, ఇమాన్యుయల్ ఉంటారు. ఇంక మళ్ళీ ఇమాన్యుయల్‌కే దొరుకుద్ది. తీసుకుపోయి మళ్ళీ మాధురి సంజనకి ఇస్తుంటే ఇంక మాధురి అక్కడేదో అంటది. చేంజ్ అవుతది ఇమాన్యుయల్ అంటే మళ్ళీ తీసుకుపోయి మాధురికి ఇస్తాడు. ఇంక మాధురి అక్కడ తనుజని తీసేస్తది. ఇంక తీసేయగానే తనుజ తట్టుకోలేకపోతది. ఎందుకంటే ఇంక మాధురితో బాగా క్లోజ్ ఉంటుంది కదా! ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆమెతో ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేయడం, ఆమెతోటి ఇంక క్లోజ్‌గా ఉండడం, ఎవరినైనా వేలు పెట్టి చూపిచ్చి మాట్లాడుతది. కానీ మాధురి దగ్గరికి పోయేసరికి తనుజ పిల్లిలాగా నటిస్తదనమాట. ఆమె దగ్గర ఏదో నటించినట్టు చేస్తది. సో, ఇక లాస్ట్‌కి మాధురి ఇక తనుజని చేసేసరికి ఆమె తట్టుకోలేకపోయి అడ్డం పడతది తనుజ. ఇంక మరి ఎట్లైనా సీరియల్ యాక్టర్ కదా! ఇంక ఆ మాత్రం యాక్టింగ్ చేయకపోతే ఎట్లా తనుజ? ఎందుకంటే ఇంక అంత కష్టపడ్డా ఇంకా ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు, ఎవరు సపోర్ట్ లేదు అని ఇంక అడ్డం పడ్డట్టుంది. ఇంకెవరు సపోర్ట్ అనేది వాళ్ళ ఇష్టం కదా! ఎవరికి ఇవ్వాలనేది. ఇంక లాస్ట్‌కి టాస్క్‌లో గెలిచి ఇమాన్యుయల్ కెప్టెన్ అయిపోయిండు హౌస్‌కి. ఇంక 7th వీక్ కెప్టెన్ ఎవరంటే ఇమాన్యుయల్. ఇమాన్యుయల్‌కి అక్కడ ఎవరన్నా సపోర్ట్ చేసిర్రా అంటే ఎవ్వరు సపోర్ట్ చేయలే. ఇమాన్యుయల్ గట్టి పోటీ ఇచ్చిండు. గట్టి పోటీ ఇచ్చే తను కష్టపడ్డాడు. కష్టపడే హ్యాట్‌ని తీసుకొని హౌస్‌మేట్స్‌కి అయితే ఇచ్చిండు. ఇమాన్యుయల్ ఇచ్చినందుకు వాళ్ళు వేరే వాళ్ళని తీసేయాల్సి వచ్చింది అంతే.